జావా 8లో కాన్సెప్ట్స్ రాకపోతే ఇంటర్వ్యూలో రిజెక్ట్ అవుతాము అనే డౌట్ చాలామంది స్టూడెంట్స్లో ఉంటుంది. అది రియాలిటీయే. కాకపోతే రోల్ని బట్టి, ఆ కంపెనీని బట్టి, ప్యాకేజీని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సర్వీస్ బేస్డ్ కంపెనీస్ తీసుకున్నాం అనుకోండి, ప్యాకేజీ 3 నుంచి 5 LPA ఉంటుంది. వాళ్ళకి ఏంటి అంటే కోర్ జావా, కలెక్షన్స్, ఎక్సెప్షన్ హ్యాండిలింగ్ వరకు వస్తే ఇంటర్వ్యూ త్రూ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. వాళ్ళు జావా 8 గురించి అంత స్పెసిఫిక్గా ఏమీ అడగరు, కానీ నాలెడ్జ్ ఉంటే సేఫ్ అనమాట 2026లో. కానీ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ కనుక తీసుకుంటే వాళ్ళు ఏంటి అంటే జావా 8 మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి పర్ఫార్మెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ జావా 8లో ఏంటి అంటే లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ అని, స్ట్రీమ్స్ అని, ఫంక్షనల్ ఇంటర్ఫేస్ అని కొత్త కాన్సెప్ట్లు రిలీజ్ చేశారు. ఆ కాన్సెప్ట్స్ యూజ్ చేయడం వల్ల ఒక ప్రాజెక్ట్లో పర్ఫార్మెన్స్ బాగా ఇంక్రీజ్ అవుతుంది. సో ప్యాకేజ్ కూడా అదే లెవెల్లో ఉంటుంది. సో అలాంటి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ని కనుక టార్గెట్ చేస్తే జావా 8 మస్ట్ అండ్ షుడ్ అనమాట 2026లో అయితే. అండ్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్లో ఇంటర్వ్యూస్ జరిగేటప్పుడు కోడింగ్ రౌండ్ ఉంటుంది. ఆ కోడింగ్ రౌండ్లో ఏంటి అంటే ఒక స్పెసిఫిక్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఇచ్చి దీన్ని జావా 8లో ఎలా ఇంప్లిమెంట్ చేస్తారని అడుగుతారు. అప్పుడు ఎప్పుడైతే మనం స్ట్రాంగ్గా జావా 8లో కనుక ఈ కాన్సెప్ట్స్ యూజ్ చేసి రాయగలుగుతామో వాళ్ళకి ఒక స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ వస్తుంది, జావా 8 కాన్సెప్ట్స్ వచ్చు దీనికి అని. సో అప్పుడు జాబ్ ఏంటంటే ఈజీ అయిపోతుంది. ప్యాకేజ్ కూడా హై ప్యాకేజెస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి.